వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రెస్ మీట్లు, ఆ గోల ఇదంతా చూస్తే మాత్రం ఏదో జరగబోతోంది అనేది అయితే స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు. సతీష్ గారు నమస్తే అండి. ఎస్, కరెంట్ పెంచకపోవడానికి రీజన్ మేమే, ఎందుకంటే మేము ఒక ప్రజెంటేషన్ ఇచ్చినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఇది మా విజయం, రేపు ఎల్లుండి సెలబ్రేషన్స్ చేసుకోండి అనేది కేటీఆర్ గారి పిలుపు. దీనికి ఈ రోజు రాత్రి నుంచి ఓ 2 రోజుల పాటు ఏదో జరుగుతోంది అంటే క్యాడర్ని యాక్టివేట్ చేయడానికి ఈ సెలబ్రేషనా? అందులో సెలబ్రేషన్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఏం చెప్తారు? 100% మేము ప్రతిపక్షంలో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుతామని ప్రయత్నం చేసిర్రు, మేము తిరగబడ్డాం, కేటీఆర్ గారు తిరగబడ్డారు, ప్రశ్నించిర్రు. కాబట్టి ఈరోజు అరే నాయన వీళ్ళతో పెట్టుకుంటే రేపు రోడ్ల మీదకి వస్తారు ప్రజలందరూ, మళ్ళీ ఈ జరుగుతున్న ధర్నాలు చాలు, మళ్ళీ ఎందుకనే ఉద్దేశంతో వెనక్కి దగ్గర. ఖచ్చితంగా అది మన విజయం కదా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం కదా, ఖచ్చితంగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేమే కాదు, కామన్ పీపుల్ మీరందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. మీ అందరి ఇళ్ళలో కూడా కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో ఇది అందరిదండి. ఈరోజు యావత్ తెలంగాణ అంతా కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ కేటీఆర్ గారిని టచ్ చేస్తాం, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ గారి మీద ఏదో ఆరోపణలు చేస్తాం, కేటీఆర్ గారి మీద దొంగ కేసులు పెడతాం అని చెప్పేసి మీరు చేస్తున్న చర్యలు మానుకోవాలి. లేకపోతే యావత్ తెలంగాణ తిరగబడుతుంది. ఏ రోజు అయితే ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ప్రజలందరూ కొట్లాడిరో ఇవాళ కేటీఆర్ గారి గురించి కూడా అదే ఉద్యమంలాగా తరలి వస్తారు. మీరు భరించలేరు. మీ పోలీసు బలగాలు ఈ బీఆర్ఎస్ బలగాల కింద సరిపోరని చెప్తా ఉన్నాం. అందుకేనా 144 సెక్షన్ అనుకుంటున్నారు. మరి నెల రోజుల పాటు ఎవరినో బిగ్ నాయకుడిని లిఫ్ట్ చేయబోతున్నారు అనేదా సైన్? ఇప్పుడు మేమంటున్నాం కాంగ్రెస్ నాకు, అరే భయ్ మీరు చేస్తేదో ఆధారాలు చూపి చెయ్యిరి, ఈ దొంగ నాటకాలు ఎందుకు? మీరు చేసేది ప్రజలందరూ చూస్తూ ఉంటారు, ఇప్పటికే చూసిర్రు, మీ మీద విసిగిపోయిర్రు కాంగ్రెస్ నాయకుల మీద. వీళ్ళు చేసేది ఏం లేదు. ఇంకొకటి కూడా వాళ్ళందరిది ఒకటే ఉందండి మనసులో, మంత్రులది కానీ కాంగ్రెస్ మంత్రులది కానీ ముఖ్యమంత్రి గారు కానీ, అరే నేను ఎన్ని రోజులు ఉంటున్నావు ఎన్ని రోజులు పోతున్నావు నాకే తెలియదు, ఈ ముఖ్యమంత్రి సీట్లో ఎన్ని రోజులు ఉంటున్నా కూడా తెలియదు, ఉన్నన్ని రోజులు సంపాదించుకోవాలి బయటపడాలి కానీ నాకు ఎందుకు ఈ పెంట, ఈ ప్రజలేంది కథ ఏంది, వాళ్ళకి ఇచ్చిన హామీలతో నాకేం పని అని అంటున్న సందర్భాలు ఉన్నాయి. నిన్న మల్లన్న గారు, తీర్మాన్ మల్లన్న గారు ఏమన్నారండి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దూరం అవుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారికి ఏందండి వాళ్ళు ఉంటారు రేపు పోతారు అన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు? మీరు బాగా ఫాలో అవుతున్నట్టున్నారు మల్లన్నని. మల్లనే కాదు, ఇప్పుడు ఆయన పొద్దున్న లేచి మల్లన్న ఎందుకు ఫాలో అవుతుంది చెప్పానండి. ఈ తీన్మార్ మల్లన్న కానీ, ఈ బల్మూరు వెంకట్ కానీ, పెద్దలు కోదండరాం గారు కానీ, ఈ ప్రభుత్వం లేనప్పుడు ఓ తెలంగాణ ఆగమైపోయింది, కాళేశ్వరం మునిగిపోయింది, ధరణి కొట్టుకపోయింది, మొత్తం పథకాలన్నీ లేవు, రాష్ట్రం అప్పుల పాలైంది, దొంగల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం అన్న సన్నాసి తీన్మారు మల్లన్న, బల్మూరు వెంకట్, కోదండరాం గారు, మేధావులు, పెద్దలు వీళ్ళందరూ ఏడవేరండి. ఈరోజు తెలంగాణ ఆగమైపోతుంది, పోలీసు వాళ్ళ పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చిర్రు, హైడ్రా మూసి పేరుతో పేద బడుగు బలహీన వర్గాల ఇండ్లన్నీ కూల్చేస్తూ ఉన్నారు, వర్షంలో చిన్న చిన్న పిల్లలు కవర్ల కింద ఉంటా ఉన్నారు. ఈరోజు రైతు బంధు లేదు, రైతుల ముందు రోడ్ల మీదకి వచ్చారు, సమయానికి విత్తనాలు ఇవ్వట్లేదు, సమయానికి ఎరువులు ఇవ్వట్లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఆడవాళ్ళ వృద్ధులకు పెన్షన్లు పెంచలేదు, నువ్వు ఆడవాళ్ళకు 2000 ఇస్తాను ఇవ్వలేదు, స్కూటీలు ఇస్తాను ఇవ్వలేదు, ఎన్నో రకాలుగా దళితులను సర్వనాశం మొత్తం మోసం చేసినావు, దళితులకు 12 లక్షలు ఇస్తాను ఇవ్వలేదు, ఇవన్నీ మోసం చేసినావు అని ప్రశ్నించరా అండి? ఎక్కడ వేరు మీరందరూ ఎక్కడికి వేరు? సతీష్ గారు, డ్రగ్స్ ఇష్యూ రాగానే ఐదర్ పొలిటీషియన్లు ఉంటారు, లేకపోతే సెలబ్రిటీలు ఉంటారు. ఏందండి ఇది? మీరున్నప్పుడు గదే, ఇప్పుడు కూడా గదే, ఉక్కు పాదం మోపుతాం అని చెప్పడమే. సరే మీ టైంలోనైతే ఏదో దొరికినరు, ఏదో అట్లట్లా కనిపించరు, కానీ ఇప్పుడైతే కొంచెం గట్టిగానే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకటి, డ్రగ్స్ అనే ఇష్యూ పెద్దోళ్ళ పార్టీలు కాగానే ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు ఇంకోటి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఛాలెంజ్ చేశారు, సవాల్ చేశారు, మీరందరూ డ్రగ్స్ టెస్ట్కి సిద్ధమా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు? వెంటనే కౌశిక్ రెడ్డి గారు వచ్చారు, చలో మేము సిద్ధం రండి అని. అసలు ప్రజలు చూస్తున్నారు, ఏంది ఇది? వీళ్ళే సవాల్ చేసుకోండి, దీన్ని కూడా రాజకీయమా? ప్రజలకు ఏం ఉపయోగం అండి దానివల్ల? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ ఉండద్దు, గంజాయి ఉండద్దు, మేము అది చేస్తాం, ఇది పట్టుకోవట్లేదా? వినండి, మీరు చాలా క్లియర్గా చెప్తా, మీకు సాక్ష్యాధారాలతో సహా చెప్తా. ఈరోజు మా పార్టీ నాయకులు కాదు, మీ కాంగ్రెస్ పార్టీలో 40-50 ఏళ్ళ సీనియర్ ఉన్న కాంగ్రెస్ నాయకుడు, జగిత్యాలకు సంబంధించిన నాయకుడు, అది కూడా జీవన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, అతన్ని ఒక పిల్లాడు, ఒక యువకుడు గంజాయి తాగి పొద్దున్న పొడిచి చంపిండండి. ఏడికి పోయింది మీ పోలీస్ యంత్రాంగం? ఏం చేస్తుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం? గతంలో నిద్రా వ్యవస్థలో ఉందా? గతంలో మీ పార్టీలనే ఉన్నాడట కదా ఆయన. ఎవరు మా పార్టీలో ఉన్నారండి?
మా పార్టీలో ఉన్న ఏదైతే ఇప్పుడు ఎవరు సంజయ్ కుమార్ గారు మీ పార్టీలో చేర్పించుకున్నారు కదా, ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చిన సంజయ్ కుమార్ గారు మీ పార్టీ వాళ్ళ, ఆయన అనుచరులందరూ కూడా మీ పార్టీ వాళ్ళే కదా. ఈరోజు ఏమైంది, మీ సంజయ్ కుమార్ గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్లో ఉన్నారు, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు. మీ పార్టీ నాయకుడినే మీరు కాపాడుకోలేని చాతగాని ప్రభుత్వంలో మీ పోలీస్ యంత్రాంగం ఉంది, మీ ప్రభుత్వం ఉంది. మీరు డ్రగ్స్ గురించి, గంజాయిని నిషేధిస్తాం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఏం మాట్లాడతారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించి ఒక సవాల్ అయితే నడుస్తోందండి. నిజంగానే సిద్ధమా? చలో అందరు మీడియాలను పిలుద్దాము, మీరు టెస్ట్కి రండి, మేము టెస్ట్కి రండి అని చెప్పి అంటే కౌశిక్ రెడ్డి గారు సవాల్కి ప్రతి సవాల్ విసిరిండు. అది జరుగుతుందా? ఒకసారి జరిగితే ఓ పనే పోతుంది కదా, మాకు కూడా వెల్కమ్ చెప్పినాం, గతంలో చెప్పినాం రండి, గతంలో కూడా వెల్కమ్ చెప్పి కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్ చెప్పారు, రండి టెస్ట్కు, రేవంత్ రెడ్డి గారు రండి, మీరు ఎవరు వస్తారో రండి అని చెప్పినాం. మరి వైట్ ఛాలెంజ్ కి మీ నాయకుడు వెనకాలకి వెళ్ళిపోయాడు. ఎవరు వెనకాలకి వెళ్ళే, మేము వెనకాలకి వెళ్ళే పరిస్థితి మాది లేదండి. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం ఎవ్వరు కూడా, మా బీఆర్ఎస్ పార్టీలు ఎవరు కూడా వెనక్కి వెళ్ళరు. చావన అనేది వస్తారు కానీ మేము వెనక్కి వెళ్ళాం. ఈరోజు మేము ప్రభుత్వంలో లేము. మీరు చాలా గమనిస్తున్నారు, మీరే అంటూ ఉన్నారు మీ సోషల్ మీడియా అగ్రెసివ్గా పనిచేస్తూ ఉంది, అగ్రెసివ్గా పోస్టులు పెడతా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ మీ పోస్ట్ ఎందుకు పెడతా ఉన్నాం? డబ్బులు ఇస్తే వచ్చింది కాదు ఈ ప్రేమ, డబ్బులు ఇస్తే పనిచేసే వాళ్ళు కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు. ప్రేమ కొద్ది కేసీఆర్ గారు అంటే అభిమానం, బాపు అని అభిమానంతో పిలుచుకుంటాం మేము కేసీఆర్ గారిని. పెద్ద ఆయన. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మీరు పెద్దలు ఏదో ఈ దరిద్రులను ఈ కాంగ్రెస్ మాటలు కలిబోలి మాటలు విని కొంత అటు ఓటేసినాం అయ్యా, మమ్మల్ని మా బతుకులు అణిచివేస్తా ఉన్నాడు, మేము రోడ్ల మీదకి వస్తా ఉన్నాం, అయ్యా కేసీఆర్ సార్ మీరు రండి అయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి చేతులు చాచి కొంగు చాచి విలువెల్లాడుతూ ఉన్నారు ఈరోజు తెలంగాణ. ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ కూడా అందరు రమ్మంటున్నారు, మరి కేసీఆర్ గారు ఎక్కడ కనిపిస్తలేరేంది, ఎప్పుడు వస్తారు, ఈ ప్రశ్న ఎక్కడ పోయినరు, అంటే మీరు హెల్త్ బాగాలేదు అంటున్నారు, మరి ఇవన్నీ వస్తున్నాయి. మొన్ననైతే డీజీపీకి కాల్ చేసిండ్రు అన్నారు, మీరే చెప్పాలి ఏడున్నారు కేసీఆర్. మరి కేసీఆర్ గారు ఎక్కడ నుంచి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించండి? గజ్వేల్. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన? అవును, ప్రతిపక్ష నాయకుడా కాదా ఆయన? ప్రతిపక్ష మిమ్మల్ని రిప్రజెంట్ చేసే నాయకుడా కాదా? ఇప్పుడు లీడ్ చేస్తుంది ఓన్లీ కేటీఆర్ అండ్ హరీష్ రావు. మరి ఎట్లా నాయకుడు ఎవరు? నేను ఒక విషయం క్లియర్ చెప్తా ఉన్నా. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఈ కేటీఆర్ గారికి, ఈ హరీష్ రావు గారి మాటలకు, ప్రెస్ మీట్లకి తట్టుకోలేక విలవిల్లాడిపోతూ ఉన్నారు. రాత్రులు నిద్రపడతలేదు ఈ కాంగ్రెస్ నాయకులకు. ఇంకోటి రెండోది, కేసీఆర్ గారు తన నియోజకవర్గంలో ఉన్నారు, అద్భుతమైన పరిపాలన చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏదైతే ఇప్పుడు మీరే అంటా ఉన్నారు, ప్రతి మీడియా సంస్థలు అంటారు, పెద్ద మనుషులు అంటారు, మేధావులు అంటారు, అరే ఏడదన్న కావద్దానా ప్రభుత్వం వచ్చి వాళ్ళకి సమయం ఇవ్వనా? ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇంకో నెల 2 నెలల్లో బయటకు వస్తారు, మీ ప్రజలందరినీ ఏకం చేస్తారు. ఈరోజు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. అయ్యా మేము మోసపోయినాం, అయ్యా మేము తప్పు చేసినాం, దయచేసి రండి, మీరు రండి, మా పక్షాన కొట్లాడండి అయ్యా సారు బాపు అని కొంగుజాచి అడుగుతూ ఉన్నారు. ప్రజలందరూ చేయిజాచి అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు, ఈ ప్రజలందరినీ ఏకం అవుతారు, వీళ్ళందరూ కూడా తిరగబడతారు, వీళ్ళని గల్లలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి తరిమి కొడతారు ఈ కాంగ్రెస్ నాయకులని క్లియర్ చెప్తా ఉన్నాండి. ఇదంతా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. బాగా ఆశపడుతున్నారు. ఆశలేం లేవండి, ఇది జరుగుతుంది, 100% జరిగేది ఇది. ఈరోజు తెలంగాణ సమాజంలో మీరు ఏ జిల్లాకి వెళ్ళండి, ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి, మీరు ఏ మండలానికి వెళ్ళండి, ఏ ఊరికి వెళ్ళండి, ఎక్కడ చూసినా కూడా ఏమైనా గ్రామ పంచాయతీకి వెళ్ళి కూర్చోండి గంట సేపు, ఏం మాట్లాడుతున్నారు? ఏమయ్యా పెద్ద ఆయన కాబట్టి దొంగ ప్రభుత్వం కలిపి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి రైతు బంధు రానేలేదు, ఆ నీళ్ళు ఆడు ఇవ్వకపోతే పైసలు ఇవ్వకపోతే పోని రైతు భరోసా, కానీ నీళ్ళన్నా చక్క ఇవ్వలేదు, పోనీ ఆ నీళ్ళన్నా ఇతడో ఏడో వచ్చినప్పుడు కానీ కరెంట్ అన్నా చక్కగా లేదు. ఎక్కడ చూసినా కూడా ఏం లేదండి. ముసలోళ్ళు పాపం పెన్షన్ల కోసం అంటే చాలా ఫన్నీగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పెన్షన్లు ఏమైందా అంటే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా వచ్చే బిడ్డ, వీడు వచ్చి కాంగ్రెస్ వచ్చారు, రేవంత్ రెడ్డి వచ్చి 4,000 ఇస్తానే మమ్మల్ని మోసం చేసే, మేము 4,000 ఎత్తాయని సంబరపడతాం. ముసలోళ్ళు అండి, వాళ్ళకి ఏంది రూపాయి ఎక్కువ వస్తే మన వాళ్ళకి ఇచ్చుకుంటారు, మన వాళ్ళకి ఇచ్చుకుంటారు, కోడలకు చీర కొనిస్తారు, లేకపోతే వాళ్ళు ఇంత చీర కొనుక్కుంటారు, ఇంత మందులు తెచ్చుకుంటారు, ఇంత బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు తెచ్చుకుంటారు. ఇంకా వాళ్ళని కూడా మోసం చేస్తావు నువ్వు, పెద్దల్ని వృద్ధులని. ఇంత చిల్లర రాజకీయాల. పిల్లలు సరే వాళ్ళంటే పక్క పెట్టండి, గురుకులాల్లో పిల్లలకు సన్నబియ్యం ఇచ్చినాం మనం. గురుకులాల్లో పిల్లలు చదువుకోవాలి, ఊళ్ళలో పిల్లలు కొంత బడుగు బలమైన పేద ప్రజలు ఉంటారు, ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ చేయాలి, ఇంగ్లీష్ కూడా చదవాలి, రేపటి తరానికి వాళ్ళు సమాజంలో ముందుకు సాగాలనే ఉద్దేశంతో గురుకులాలు కట్టిస్తే ఈ సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తూ ఉన్నారండి? అలా పౌష్టికాహారం ఇయ్యరు, అన్నంలో పురుగులు వస్తాయండి. నీకు పిల్లలు లేరా? మీ కాంగ్రెస్ నాయకులకు పిల్లలు లేరా? మనవాళ్ళు లేరా? మీరు అట్లా పెడతారా వాళ్ళ ఇళ్ళలా? ఇదే ఆ పరిస్థితి. ఆడపిల్లలకు చిన్న పాపం 7th క్లాస్ 8th క్లాస్ ఆడపిల్లలకు వాష్రూమ్స్ కూడా మీరు కట్టించరా? ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఈరోజు మేము కాదనేది, ప్రతి కూడా ఎవరైతే
మీరేమంటా ఉన్నారు కొంతమంది, మీరు కాంగ్రెస్ మీ బీఆర్ఎస్ వాళ్ళే వచ్చి ధర్నాలు చేపిస్తాయి. మేము ధర్నా చిన్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా ఇస్తాం మేమా? హైడ్రా పేరుతో మూసీ పేరుతో బుక్కులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా దౌర్జన్యం కూల్చివేస్తే పుస్తకాలు కావాలని చెప్పి మన చిన్న పిల్లలు, చిన్న పసిగుందులు వాళ్ళు మాట్లాడుతున్న చిన్న మాటలు మేము చెప్పిస్తూ ఉన్నామా? రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, ముసలి వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు అంతా. వాళ్ళని మేమా తీసుకొచ్చేది? నిరుద్యోగులు ఉద్యోగాల పేరుతో వీళ్ళందరూ డిఎస్సి కోసం కానీ గ్రూప్ 1 కోసం కానీ వీళ్ళందరూ ఇబ్బంది పడి సెక్రటరీ ముట్టిస్తే మేమా చేసింది? ఈరోజు మేము వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాం, కొట్లాడుతున్నాం. ఈ బీజేపీ ఉంది, ఇక గోడ మీద పిల్లిలాగా ఉంటుందండి. అది బీజేపీ చేసేది లేదు, సచ్చేది లేదు. అక్కడ సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి ₹1 తీసుకురాదు. హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి పడట్లేదట. ఎవరికి పడట్లేదు? హరీష్ రావు గారికి కేటీఆర్ కి పడట్లేదట. బండి సంజయ్ ఈ రోజు మాట్లాడినండి, మీరు చూసే ఉంటారు కదా. నిజంగా పడతలేదా? బండి సంజయ్ గారి మాటలు మీరు పట్టించుకుంటే ఐ డ్రీమ్స్ వాళ్ళు ఇక అత్యంత దరిద్రం ఏది ఉండదండి. మాది కరీంనగర్, బండి సంజయ్ గారిది కరీంనగర్. నాకు ఇజ్జత్ అనిపిస్తూ ఉంది బయటకు పోతే. ఆ ధర్నాకు వస్తాడు నిన్న గ్రూప్ 1 వాళ్ళ గురించి వచ్చి ధర్నాకు వచ్చి నన్ను లోపలికి నెట్టండి, నన్ను లోపలికి. అరే నువ్వు వచ్చింది ఎందుకు? వాళ్ళ కోసం కొట్లాడు. అందుకే అన్నా కదా, మీ సోషల్ మీడియా బాగా వర్క్ చేస్తుంది, అట్లాంటివే క్యాప్చర్ చేస్తారు. ఆయన మాట్లాడింది అబద్ధమా? ఆయన మాట్లాడింది నిజమే కదా, నిజాన్నే కదా మేము సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ చూపిస్తున్నాం. అబద్ధం అయితే మేము కొత్తగా క్రియేటే చేయట్లేదండి. అరే నువ్వు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. మీరు తెచ్చిన నిధులు ఏందండి? మొన్న ఖమ్మంలో వరదలు వస్తే పక్క రాష్ట్రానికి ఎంత ఇచ్చారు, మన రాష్ట్రానికి ఎంత గతంలో మీరు ఏమన్నారు? కేసీఆర్ గారు సఖ్యత లేరు ప్రధానమంత్రి మోడీ గారితో, కేసీఆర్ గారు బీజేపీతో సఖ్యత లేరు కాబట్టి ఇవాళ ఏమైంది? అవును, మీరు సఖ్యతగా ఉన్నారు, మీరు బడాబాయ్ అన్నారు, చోటాబాయ్ అనుకున్నారు, ఢిల్లీ వెళ్ళారు. బండి సంజయ్ కుమార్ గారిని, బట్టి విక్రమార్క గారు, బండి సంజయ్ కుమార్ గారు ఢిల్లీ వెళ్ళి హెలికాప్టర్లో, ఒకటే హెలికాప్టర్లో వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చర్చలు జరిపిరు, నిధులు కావాలని అడిగారు. ఏమి మీ నిధులు? బీజేపీ ఇచ్చింది ఏంటి తెలంగాణ రాష్ట్రానికి? కులాల పేరుతో, మతాల పేరుతో చిచ్చులు పెట్టి రోడ్ల మీద ద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రేవంత్ రెడ్డి వెళ్ళి కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు, ప్రధానిని కలిసిర్రు, తర్వాత అమిత్ షాని కలిసిర్రు, అట్లీస్ట్ కలుస్తున్నారు. అసలు మీ నాయకుడు ఎప్పుడన్నా కలిసి? రిజల్ట్ లేనప్పుడు కలిసి లాభం ఏందండి? వాళ్ళు ఇవ్వరా నాయన అంటే ఇటంటారు, ఇటంటే అటంటారు, కలవలేదంటే మొత్తం. నేను ఏమంటున్నా, నేను ఒక చిన్న సూటి ప్రశ్న. నిన్న జన్వాడ ఫామ్ హౌస్ అనేది చాలా చిన్న సబ్జెక్టు, అది ఫ్యామిలీలో జరుగుతున్న ఒక దావత్. అది నాకు కాదు, తెలంగాణ ప్రజలు మీరు ఎవరిని అడగని నవ్వుకుంటా ఉన్నారు. అరే ఇంట్లో జరిగిందని బట్టి మీరు ఏంద్రబాయ్ అని చెప్పేసి ఇంకో రకరకాలుగా అంటా ఉన్నారు. మేము మాట్లాడలేము. బండి సంజయ్ గారు పొద్దున్నే రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసినట్టు ఆయన పొద్దున్నే ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఇది రేవ్ పార్టీ, ఇక్కడ మాదక ద్రవ్యాలనే కేటీఆర్ అది చేసేస్తా ఉన్నాడు, ఇది చేసేస్తా ఉన్నాడు, గతంలో చేసి. నువ్వు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు, దాన్ని నీకు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సి ఉంటుంది. అధికారులు పంచనామా చేయలేదు, నువ్వు ఆ పంచనామా చేసేది? నువ్వు అధికారులు పంచనామా చేసి కదా చెప్పేది, నువ్వు ఆ పంచనామా చేసేది. ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? అదే రైతు బంధు కోసం రోడ్డు మీదకి వస్తలేవు ఎందుకు? రైతు భరోసా ఇవ్వలేదు ఎందుకు ప్రశ్నిస్తలేవు? నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని ఎందుకు ప్రశ్నిస్తలేవు? ఉద్యోగాల కోసం ఎందుకు కొట్లాడతలేవు? 100 రోజుల్లోనే 2 లక్షలు గ్రూప్ 1 వాళ్ళ కోసం వచ్చి నన్ను లోపలికి నెట్టండి ప్లీజ్, తట్టుకోలేకపోతున్నాను. ఈ ఏసీలో తిరుగుడు, కార్లలో తిరుగుడు, ఫ్లైట్లలో తిరుగుడు బాగా అలవాటైండు. ప్రజల కోసం కొట్లాడే తత్వం పోయింది. ఆయనకి ఏం చేతగాని ₹1 తీసుకొచ్చే పరిస్థితులు లేడు. ఈయన పోయి అక్కడ ఏమన్నా అడిగితే ఈయన ఉద్యోగం తీసి పంపిస్తారు ఇక్కడ హైదరాబాద్కి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు మూసీ పేరుతో, హైడ్రా పేరుతో బాధితులు ఉన్నారు, వాళ్ళని పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా బండి? అంటే వీటి కోసం స్పందించడు. కేవలం కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడడానికి మాత్రమే స్పందిస్తారు ఈ బీజేపీ నాయకులు. ఇది ఎంతవరకు, ఇది ఎక్కడ కరెక్ట్ అండి? ఇది నేను ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తానండి. మొన్న కేటీఆర్ గారి ఇంటి దగ్గరికి వెళ్తే మీ నాయకులను పోలీసులు నిలువరించిండ్రు, జర ఆడ మాట ఉండే. తర్వాత ఈరోజు కౌశిక్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, ప్రతి ఒక్క పోలీస్ నాయకులను నేను గుర్తుపెట్టుకుంటా, వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి అని వార్న్ చేస్తుండ్రు. మీకు తెలియంది కాదు, ఎవరు అధికారంలో ఉంటే పై అధికారులు ఆదేశాలు ఇస్తారు, పోలీస్ వాళ్ళు అట్లనే స్పందిస్తారు. ఏందండి పోలీస్ ఆఫీసర్స్ని ఎందుకు వార్న్ చేయాలి? అది ఎంతవరకు కరెక్ట్? అధికారులు వాళ్ళ యొక్క అధికారాన్ని బట్టి ఉంటే బాగానే ఉంటుందండి. పైన ఏదో చెప్పినట్టు ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గులాంగిరి చేసేటట్టు పనిచేస్తే ఖచ్చితంగా ఎవరు ఊకోరు. ఇవాళ మేము ప్రభుత్వంలో లేకపోవచ్చు, మీరు ప్రభుత్వంలో పర్మనెంట్ కాదు, మేము పర్మనెంట్ కాదు. మీరు ఇవాళ వచ్చిర్రు, రేపు మేము వస్తాం, రేపు ఎల్లుండి ఇంకోళ్ళు వస్తుంటారు పోతుంటారు. అధికారులు కొంత సమయం పాటించి చూస్తూ ఉండాలి, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఒక న్యాయం ఉంది, ఎవరు వరకు ధర్మం ఉందని చూస్తూ ఉండాలి. కానీ ఈ నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేస్తే ఎవరు కూడా ఊరుకోరు. ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా
మీరు చేసే విచ్చలవిడితత్వం, మీరు దుర్మార్గంగా చేసే పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఏదైనా చేస్తా అంటే ఖచ్చితంగా ఎవరు ఊరుకునే ప్రసక్తి లేరు. తెలంగాణ సమాజం అంతా వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయారు. 10 నెలలలోనే మొత్తం పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైఖరి తెలిసిపోయింది. ఇక మీకు అవగాహన లేని ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. మీరు ఎంత నడిపినా ఏం చేసినా కూడా ఇంకా ప్రజలకు ఏం చేయబోరు అనేది మాత్రం చాలా క్లియర్గా ప్రజలే చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.